హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది బ్లాగ్ లైఫ్. ఈరోజు అయితే ఫస్ట్ హాఫ్ హెయిర్ కేర్ చూపిస్తూ వచ్చేసాను. చెప్పాను కదా హెయిర్ కేర్ చూపిస్తానని చెప్పి, ఇంకా అందుకని చెప్పి స్టార్ట్ చేసేసాను అనమాట హెయిర్ కేర్. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదైతే ఒక మంచి హెయిర్ ప్యాక్. ఇది ఎట్లా రెడీ చేసుకోవాలి ఏంటి అన్నది చూపిస్తాను చూడండి. స్మెల్ అయితే మస్తు ఉంటుంది, అసలు రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. దీనికైతే మనకి కొన్ని అవిసె గింజలు కావాలన్నమాట. అండ్ అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం అయితే హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. హెయిర్కి మంచి స్మూత్నెస్ ఇస్తుంది అనమాట. రైస్ అయితే ఇందులో అట్లనే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని కరివేపాకు ఆకులు వేసుకోవాలన్నమాట. ఇంకా అంతా మంచిగా వడగట్టేసుకోండి. వడగట్టుకున్నాక మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నా దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయిపోయినాయి, ఇంకా ఆప్షన్ లేదు, కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు మంచిగా హెయిర్ని అంతా నీట్గా కోమ్ చేసేసుకొని హెయిర్ అంతా నీట్గా ఇట్లా పాయలుగా విడదీసుకొని హెయిర్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. నేనైతే హెయిర్ వాష్ చేసే ముందు రోజే ఆయిల్ పెట్టేసుకుంటా హెయిర్కి, తర్వాత వాష్ చేసుకుంటా అనమాట. పెట్టుకున్నంతసేపు చాలా చిరాగ్గా ఉంటుంది, బట్ వన్స్ ఒక్కసారి రిజల్ట్ వచ్చిందంటే సూపర్ హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా హెయిర్ అంతా ఈవెన్గా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా వదిలేసేయండి. 20 మినిట్స్ అయిపోయాక మీరు ఏదైతే షాంపూ యూస్ చేస్తారో దాంతో హెయిర్ అంతా వాష్ చేసుకోండి. చూడండి గైస్, వాష్ చేసుకున్నాక నా హెయిర్ ఎట్లా ఉందో మస్తు ఉంటుంది అనమాట. మస్తు వర్క్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ అయితే స్మూత్గా ఉంటుంది అనమాట. ట్రై చేయండి, ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.